సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. భారత్లో పుతిన్ పర్యటన ఖరారైనట్లుగా తెలుస్తోంది. శిఖరాగ్ర సమావేశం కోసం పుతిన్ వస్తూ ఉన్నారు. డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్లో పుతిన్ పర్యటన ఉండబోతుంది. రక్షణ, ఇంధన ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. S-400 డెలివరీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం డిసెంబర్ 4, 5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా రష్యా ఏకాకిగా మారిన ఈ సమయంలో పుతిన్ పర్యటనకు భారత్ ఇవ్వబోయే అత్యంత ప్రాధాన్యత ప్రపంచ శక్తులన్నింటి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పర్యటనలో ప్రధానంగా రక్షణ, ఇంధనం మరియు వాణిజ్య రంగాల్లోని ద్వైపాక్షిక సహకారంపై ఒప్పందాలు జరుగుతాయి. ముఖ్యంగా రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ చివరి విడత డెలివరీ మరియు రక్షణ విడిభాగాల సరఫరాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తన తటస్థ వైఖరిని స్థిరంగా కొనసాగిస్తూ ఉంది. ఇది యుద్ధాల యుగం కాదు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ యుక్రెయిన్ నాయకత్వంతో జరిగిన సంభాషణలో సైతం పునరుద్ఘాటించారు. కేవలం దౌత్యం, చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని భారత్ పదే పదే నొక్కి చెప్తూ ఉంది. పుతిన్ పర్యటనను స్వాగతిస్తున్నప్పటికీ భారత్ పైన విధించిన అమెరికా క్యాట్జా ఆంక్షల ముప్పు అలుముకుంది. రష్యాతో రక్షణ ఒప్పందాలు కొనసాగించినందుకు గాను టర్కీపై గతంలో ఆంక్షలు విధించిన అమెరికా భారత్కు మినహాయింపు ఇస్తుందా లేదా అనేది ఇంకా సందిగ్ధంగానే ఉందని చెప్పుకోవచ్చు. పుతిన్ పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం భారత్పై అకస్మాత్తుగా విధించిన టారిఫ్ల వివాదం ఇరు దేశాల సంబంధాలను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. 2025 ఆగస్టులో అమెరికా భారతీయ ఎగుమతులపై విధించిన టారిఫ్ను ముఖ్యంగా రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా అదనపు పెనాల్టీ విధిస్తూ మొత్తం సుంకాన్ని 50% పెంచింది. ఇది ప్రపంచంలో ఏ ఇతర వాణిజ్య భాగస్వామి పైన విధించనంత అత్యధిక సుంకం. ఈ తీవ్ర నిర్ణయానికి కారణం కేవలం వాణిజ్యమే కాదని రష్యా చమురును కొనాలన్న భారత్ నిర్ణయం మరియు బ్రెజిల్, రష్యా, చైనా కూటమైన బ్రిక్స్లో భారత్ కొనసాగడంపై ట్రంప్కున్న వ్యక్తిగత అసంతృప్తి ప్రధాన కారణమని నివేదికలు సూచించాయి. ఈ టారిఫ్ వివాదాన్ని పరిష్కరించడానికి భారత్, అమెరికా వాణిజ్య చర్చలు పురోగతిలో ఉన్నప్పటికీ టారిఫ్లతో కూడిన ఈ దౌత్యం ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక విశ్వాసాన్ని, క్వాడ్ వంటి ప్రాంతీయ సహకారాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు. భారత్ రష్యా మైత్రిని, చైనాతో భారత్ దౌత్యపరమైన విధానాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా ప్రధాని మోదీ చైనా పర్యటన మరియు షాంఘై సహకార సంస్థ SCO సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో కలిసి పాల్గొన్న తర్వాత ట్రంప్ స్పందన చాలా తీవ్రంగా కనిపించింది. మోదీ, పుతిన్, జిన్పింగ్ల సమావేశం తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియాలో మేము భారత్ మరియు రష్యాలను చైనా వదిలేశాము అంటూ కూడా ఘాటైన వ్యాఖ్య చేశారు. భారత్ ఏ పక్షాన ఉండాలో తేల్చుకోవాలని అమెరికా అధికారులు బహిరంగంగా హెచ్చరించడం ఢిల్లీపైన ఉన్న దౌత్యపరమైన ఒత్తిడికి నిదర్శనం. ట్రంప్ వ్యాఖ్యలను భారత్ అంతర్గతంగా తప్పు అంచనాగా కొట్టిపారేసినప్పటికీ ఏ దేశానికి అనుకూలంగా ఉండకుండా జాతీయ ప్రయోజనాలే పరమావధిగా చేసుకుంటామని ప్రపంచానికి సంకేతాలు పంపింది. ట్రంప్ మరోవైపు వ్యక్తిగతంగా ప్రధాని మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడం ఇక్కడ గమనార్హం. రష్యా అధ్యక్షుడి పర్యటన మరియు అమెరికాతో టారిఫ్ యుద్ధం నేపథ్యంలో భారత్ చేపడుతున్న దౌత్యపరమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ ఒక చారిత్రక పరీక్షగా నిలుస్తోంది. భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. కానీ అమెరికా విధించిన టారిఫ్లు మరియు ఆంక్షల ముప్పు ఈ స్వయం ప్రతిపత్తికి భారీ మూల్యం చెల్లించేలా చేస్తాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. పుతిన్ పర్యటన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి ప్రతిస్పందన ఇస్తారు? ఈ సంక్లిష్ట భౌగోళిక రాజకీయాల్లో భారత్ తన స్థానాన్ని ఎలా సుస్థిరం చేసుకుంటుంది అనేది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది.